నమస్కారం. యాదాద్రీసుని వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భక్తుడి కోసమే భగవంతుడు ఉన్నాడని యుగ యుగాలుగా చాటుతున్నాడు. తనను నమ్మి వచ్చిన భక్తుడి విశ్వాసాన్ని నెరవేర్చడం కోసం అలవైకుంఠపురాణ ఆ మూల సౌధాన ఉన్న పరుగు పరుగున తరలి వస్తారని అభయమిస్తాడు. భక్తుడు ఏ రూపంలో కోరితే ఆ రూపంలో ధరించి దర్శనమిస్తున్నాడు. ప్రహ్లాదుడికి ఉగ్ర నరసింహుడిగా దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు యాదర్శికి శాంతమూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడు. ఆ స్వామి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి టీవీ అందిస్తున్న యాదాద్రీశుని వైభవం ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని, వాహన సేవన్ని, ప్రత్యేక అలంకార రూపాలను కనులారా దర్శించి తరిద్దాం రండి. పుణ్యభూమి ఆర్షభూమిగా హైందవ ధర్మానికి పేరెన్నికగన్నది. ఈ నేలపై ఆలయం లేని ప్రాంతంగాని, దేవుణ్ణి పూజించని భక్తుడు గాని కానరారు. ఆది నారాయణుడు అనేక రూపాల్లో ఈ పుణ్యభూమిపై అనేక క్షేత్రాల్లో దర్శనమిస్తున్నాడు. భక్తుని కోసం వైకుంఠం నుంచి దిగివచ్చిన శ్రీహరి లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిచ్చిన క్షేత్రాలు అనేకమున్నాయి. ఆ పరంపరలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి గుట్టపై వెలసిన అద్భుత వైష్ణవ ధామం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు ప్రతి నిత్యం భక్తుల సకలాభీష్టాలను నెరవేరుస్తూ నిత్య నూతనంగా దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభవేళ స్వామివారు ప్రతిరోజు ఒక్కో వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. మనము ఆ వాహన సేవలను, అద్భుత రమణీయ అలంకరణ రూపాలను దర్శించుకుందాం రండి. పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం పాల్గుణమాస శుద్ధ పాడ్యమి నుంచి 11 రోజుల పాటు స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభాన్ని పురస్కరించుకుని స్వస్తివాచన, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, మత్స్యగ్రహణము, అంకురారోపణము పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తొలి రోజు స్వస్తివాచకం, మృత్ సంగ్రహణం, అంకురార్పణం జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజున బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా గరుడ ధ్వజారోహణం జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా గరుడ పతాక ధ్వజారోహణం జరిగింది. గరుడాళ్వారికి నివేదన చేసి జగద్రక్షకుడు శ్రీ లక్ష్మీ నృసింహుడి ఉత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. వేద పండితులు శ్వేత వస్త్రంపై స్వామివారికి ఇష్టమైన గరుడుని చిత్రాన్ని వేదమంత్రోక్తంగా ఆహ్వానం చేసి గర్భాలయం ఎదుట ధ్వజారోహణం నిర్వహించారు.
గరుడ మూలమంత్రం జపించి గరుడ బలిముద్దలను పైకి విసిరి సదరు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఇదే రోజున భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో అలంకార సేవోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజున స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించారు. అంతకుముందు స్వామివారి బాలాలయంలో నిత్య పూజలు, స్నపన తిరుమంజన ఆరాధన, అర్చనాదులు జరిపారు. మత్స్యాలంకారంలో దర్శనమిస్తున్న స్వామివారిని ఊరేగించారు. అనంతరం బాలాలయంలో స్వామివారిని వేంచేయింపజేసి వేద పండితులు మత్స్యాలంకార వైభవాన్ని భక్తులకు వివరించారు. యాదాద్రి క్షేత్రంలో బ్రహ్మోత్సవం వైభవాన్ని భక్తులు కనులారా చూసి తరిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహుడు శ్రీకృష్ణ అవతారంలో భక్తకోటిని అనుగ్రహించాడు. శ్రీమన్నారాయణుడి పూర్ణావతారంగా పిలువబడే శ్రీకృష్ణావతారంలో నారసింహుడు దర్శనమిచ్చాడు. 4వ రోజున స్వామి శ్రీకృష్ణావతారంలో పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహ వృష్టిని కురిపించాడు. సర్వాభరణాలను ధరించి వీణాధారి అయి హంసవాహనంపై విహరించారు. నిసివేళలో తిరువీధుల్లో విహరిస్తున్న యాదాద్రీశ్వర వైభవాన్ని తిలకించి భక్తులు తరించారు. స్వామివారి వాహన సేవ ముందు భక్తులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. యాదగిరీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరీశుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవం వైభవం చూడటానికి 2 కనులు చాలడం లేదని భక్తులు చెబుతున్నారు. సర్వాంగ సుందరంగా, నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహుడు వటపత్ర సాయి అవతారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహుడు వటపత్ర సాయి అలంకారంలో భక్తకోటిని అనుగ్రహించాడు. అంతకుముందు స్వామివారికి ఆలయ మంటపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వటపత్ర సాయిగా అలంకరించారు. ప్రత్యేక అలంకారంలో తిరువీధుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించి భక్తులు ఆనందపరవశులయ్యారు. రాత్రి స్వామివారు పొన్నవాహనంపై విహరించారు. తిరువీధుల్లో విహరిస్తున్న యాదాద్రీశ్వరుడి వైభవాన్ని తిలకించి భక్తులు తరించారు. స్వామివారి వాహన సేవ ముందు భక్తులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. యాదాద్రీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతంగా సాగుతున్న జన్మ కర్మలను తొలగించుకోవాలంటే నారసింహుడి కరుణ తమపై కురవాలని ప్రతి భక్తుడు కోరుకుంటారు. కష్ట నష్టాలు తొలగి జీవనయానంలో సుఖ సంతోషాలు కలగాలంటే స్వామి దయ తమపై ఉండాలని భావిస్తాడు. శ్రీ యాదగిరీశుడు బ్రహ్మోత్సవాల్లో గోవర్ధన గిరిధారిగా స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. స్వామివారు గోవర్ధన గిరిధారి అయి తిరువీధుల్లో విహరించారు. రాత్రికి సింహవాహనంపై యాదగిరీశుణ్ణి అధిష్ఠింపజేసి తిరువీధి సేవ నిర్వహించారు. ప్రజలను రక్షించటానికై పర్వతాన్ని ఎత్తుతున్న గోవర్ధనుణ్ణి దర్శించుకుని భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. రాత్రి సింహవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రకృతిలో అత్యంత బలమైన శక్తి సింహమే. అందుకే స్వామి ఎంతటి శక్తినైనా కూడా నియంత్రించగలనని చెప్పకనే చెబుతున్నట్టుగా దర్శనమిస్తున్నాడు. జగత్తును సమ్మోహనపరిచే శక్తి శ్రీమన్నారాయణుడికే ఉంది. క్షీరసాగర మథనం సమయంలో స్వామి ధరించిన జగన్మోహిని అవతారం అత్యంత రమణీయం, కమనీయం. పాలకడలిని మధించిన దేవదానవుల మధ్య తలెత్తిన వాగ్వాద సమయంలో ఈ జగత్తునే సమ్మోహనపరిచే శక్తితో శ్రీహరి జగన్మోహిని అవతారంలో దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామిని జగన్మోహిని అవతారంలో దర్శించి భక్తులు తరించారు. రాత్రి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. అశ్వం చైతన్య శక్తికి ప్రతీక. మానవుడిలో నిత్య చైతన్యం స్వామివారి కరుణే. అందుకే స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామి వైభవాన్ని కనులారా దర్శించిన భక్తులు ఆనంద పారవస్యంతో తలమునకలయ్యారు. స్వామివారి కళ్యాణానికి ముందుగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వామివారిని శ్రీరామ అవతారంలో అలంకరించి పురవీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగింపు సేవ నిర్వహించారు. తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. యావత్తు భక్త ప్రపంచం స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. మరో ప్రత్యేక కార్యక్రమంలో
మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.